అర్జున్ అర్జున్ ఆగు. అర్జున్ అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావు? అర్జున్ ఐమ్ టాకింగ్ టు యూ. అర్జున్ అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్ళిపోతా. నన్నేం చేయమంటావు? ఆఫ్టర్ ఆల్ 2 months లైఫ్ అయిపోయింది అనుకుని గివప్ ఇచ్చేసా. తన వల్ల నేను హర్ట్ అయ్యి, నా వల్ల అందరు హర్ట్ అయ్యి ఇంకా చాలు శుభ. 4 ఏళ్ల లవ్ తన కన్న తల్లిదండ్రులను కూడా ప్రేమించిన వాడి కోసం వదిలేసి వచ్చింది. తనకంటూ జీవితం స్టార్ట్ అయ్యే టైంలో తన భర్త చనిపోతే తన కూతురు కోసం తను పట్టుదలతో కష్టపడి ఈ పొజిషన్ దాకా వచ్చింది. నేనేం సాధించాను శుభ? లైఫ్ పాజ్ బటన్ నొక్కినట్టు అక్కడే ఆగిపోయింది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను వెళ్ళాలి. అర్జున్ ఒక్కసారి ఆలోచించు. ఇక్కడికి వస్తే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మనకి ముందుగా తెలియదు. వచ్చాం, చూసాం, అక్కడేముంటుందో మనకి తెలియదు కదా. శుభ, వీరా మీనాక్షిని కలవడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు వీరా లేడంటేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా అక్కడికి మనం వెళ్ళాక నెగటివ్ గా ఆలోచించుకు. నా కోసం రా అర్జున్. వేరే ఏముంటుంది చెప్పు? ఇక్కడ వీరా లేడు, అక్కడ మది కూడా ఉండదు. ఆ కథలో ఎండింగ్ తెలుసుకొని మళ్ళీ బాధపడలేను. అసలు నువ్వెందుకు డిసైడ్ అవుతున్నావు? నేను వెంటనే ప్రభాస్ సార్ కాల్ చేసి రావట్లేదని చెప్తాను. అర్జున్ లేదు, నా వల్ల కాదు. విను. లిసన్ టు మీ అర్జున్. అర్జున్ లిసన్ టు మీ అర్జున్. కట్ చేయి ప్లీజ్, కట్ చేయి. అర్జున్ వద్దు శుభ. హలో హలో హలో, నేను అర్జున్ మాట్లాడుతున్నాను. ప్రభాస్ సార్ ఉన్నారా? అర్జున్ ఒక్క నిమిషం, సార్కి ఇస్తున్నాను. హలో అర్జున్. హలో సార్, వస్తున్నాం సార్. బయలుదేరాం. రీచ్ అవగానే చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అర్జున్ ఇప్పుడు మాట్లాడింది తనే కదా? సేఫ్ గానే ఉంది, డోంట్ వరీ. ఇదేదో ముందే చేసి ఉండాల్సిందే. నువ్వు ఇంకా పడుకోలేదా? గుడ్ నైట్, గుడ్ నైట్. పడుకో. ఏమైంది? गाड़ी में प्रॉब्लम हुआ, मैकेनिक सुबह आएगा. गाड़ी में सो रहा है तो सब लोग सो जाओ. హే అర్జున్, మనసింత ప్లెజెంట్ గా ఉన్నప్పుడు మర్చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తుకొస్తాయి కదా. Come again?
ఇంతకు ముందు ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్నావా? లవ్ 2 సంవత్సరాలు జీవితంలో మర్చిపోలేని డేస్. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అంతా పోయింది. నేనేం అడగట్లేదు, కానీ ఏం జరిగింది? వద్దు, వదిలే. తెలీదు అర్జున్, బానే మాట్లాడుకుంటున్నాం. సడన్ గా నా కాల్స్ అన్నీ అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. 1 మంత్ తర్వాత వాడి వాట్సాప్ డీపీలో చూశాను. అదే వాడి పెళ్లి ఫోటో. దాని తర్వాత కాల్స్ చేయడం కూడా పూర్తిగా ఆపేశాను. ఏదో ఒక రోజు వాడి కాలర్ పట్టుకొని నన్ను ఎందుకు వదిలేసావురా అని నిలదీయాలనుంది. ఈ ఇల్లు ఉంది చూడు, మీలా కాదు వాడిల్లు. ఏదో ఒక రోజు అక్కడికి పోవాలి. వాడిని లెఫ్ట్ అండ్ రైట్ కడిగి పారేయాలి. నీతో ఇంత మాట్లాడుతున్నాను కదా, వాడితో మాట్లాడడానికి గట్స్ లేవు. శుభ, చలి ఎక్కువైపోతుంది. నేను చలికి తట్టుకోలేను. ఉండు ఉండు. ఇందా. శుభ, 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 ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అర్జున్, చేయి వదులు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పేసావా? అరగంట నుంచి వెతుకుతున్నాను. పక్కన చూస్తానేమో నువ్వు లేవు. ఎంత భయపడ్డానో తెలుసా? ఏయ్, కళ్ళెక్కడ పెట్టావు నువ్వు? రోడ్ దాటు నీకేమైనా అయితే నీకెన్నిసార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన బుర్రకే కదా. చిన్న పిల్లవా నువ్వు? అర్జున్, తొందరగా కాల్ చేయి. నా ఫోన్ లో సిగ్నల్ ఒక పాయింటే ఉంది. ట్రై చేస్తున్నా తొందరగా. హలో సార్, అర్జున్ మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఓకే సార్. ఏమైంది? ఏమన్నారు? ఆయన ఫ్రెండ్ని పంపించారంట. ఈ పార్టీకి వస్తూ ఉంటారు. ఏమండి, అర్జున్ అంటే మీరేగా? మీరు అంటే తెలుగులో మాట్లాడుతున్న అర్థం కావట్లేదా? ప్రభాకర్ సార్ పంపించారు. ఓకే ఓకే, ప్రభా సార్ పంపించిన మనిషి అంట. చేస్తండి, చేరుతుంది. ఏంటి సార్, ఇటు కారులో వచ్చి అట్ల బండి స్పీడ్ వెళ్తున్నాడని చూస్తున్నారా? అయ్యో లేదండి,
ఈ సీజన్ లో ఎలాగ తోలాలండి బాబు. పొరపాటున బండి స్కిడ్ అయింది అనుకోండి, ముగ్గురు పొల్లైసులు అయిపోతాం. సారీ అండి, నాకు కొంచెం వాగుడు ఎక్కువ. తెలుగులో కనిపిస్తే తగులుకో అనిపించేస్తుంది. బాగా చూసుకోండి, ఇలాంటివన్నీ మన ఊర్లో చూద్దామన్నా కనపడా. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నామండి, ఎముకలు కొరికే అంత చలి. ఇక్కడ ఎలాగే ఉంటదండి, ఓ 10 కిలోమీటర్లు దాటితే మన ఏరియా వచ్చేద్దండి. అక్కడికి వెళ్తే చాలు సగం చలి తగ్గిపోద్దంటే నమ్మండి. ఓ మీరు కూడా ఇక్కడే ఉంటారా? అబ్బే ఇక్కడ ఎలా ఉండగలమండి బాబా. కరెక్ట్ గా క్రిస్మస్ సెలవులకు వచ్చేస్తానండి. ఓ 10 రోజుల పాటు సారాలతో ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేస్తానండి. ఆ దిగే లోపు మన ఊరికి వెళ్ళిపోతానండి. సార్ ఎలా ఉన్నారు? ఆయనకేటంటే బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయనకి పెళ్ళైందా? ఓ అయింది కదండి. లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? అదో పెద్ద కదండి, ఎందుకు తెలియండి. వాళ్ళ వైఫ్ పేరు మదియే కదా? మేడం పేరు మీకెళ్ళ తెలుసండి, ముందే పరిచయం ఉందండి. మేడం గురించి కూడా కొంత తెలుసు. బాలు మదిల కోల్డ్ వార్ ఎట్సెట్రా. సార్ గురించి కూడా తెలుసు. ప్రభాస్ సార్ చాలా ఇన్నసెంట్ కదా. ఏంటి మా సారు ఇన్నోసెంటా? ఇందాక మా సార్ పేరేంటన్నారు? ప్రభానా? అసలు మా సార్ పూర్తి పేరేంటో మీకు తెలుసండి? ప్రభాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీకు విషయం చెప్పనా సార్, మీరు భలే స్మార్ట్ గా ఉంటారండి. ఆపండి అన్న. నిజం సార్, మీకంటే ముందు ఒక ఆఫీసర్ ఉండేవాడండి. అతను చూడటానికి బుర్రపాడు మనిషిలా ఉంటాడండి. ఏం పాడు? బుర్రపాడు మనిషి అండి. ఏంటన్నా ఇది మీ 6 నెలల జీతం అనుకుంటా? ఎలా కొన్నారేంటి? మనకు డబ్బులు పెట్టుకునే అలవాటు ఎక్కడ ఉంది సార్? మా బామ్మతిగాడు వాళ్ళ అక్కతో పాటు దీన్ని కూడా ఇచ్చి పంపించేసాడండి. బామ్మర్ది బలి. ఊరుకోండి సార్. అన్నా ఇదేదో పాస్వర్డ్ అడుగుతుంది. మనకుండే మధుమర్పుకి ఫోన్ నెంబరే గుర్తుండదు, అందుకే 1 2 3 4 పెట్టానండి. సార్ ఫోటో తీపాకండి సార్, సిగ్గేస్తుంది. ఒకసారి నవ్వన్నా, కమలాసన్ లా ఉన్నాం. అవును సార్, అదేంటో అందరూ అలాగే అంటుంటారు. స్వాతి ముత్యంలో కమలాసన్ అన్నా. మీకు కొంచెం ఎటకారం ఎక్కువేనండి. కొత్త బస్ స్టాండ్ పెట్రోల్ జిప్సీ రిపోర్ట్ ఓవర్. రిపోర్టింగ్ ప్రభాకర్ హియర్. సార్ బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సార్, వెంటనే రెస్పాండ్ అవ్వండి సార్. ఓవర్. ఓకే ఆఫీసర్, ఐఎమ్ ఆన్ ద వే. అన్నగారు సార్ బండి బస్ స్టాండ్ పోయి నేను చెప్తా. కొత్త బస్ స్టాండే కదండి, అలాగేనండి. ఏంటమ్మా ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? మీ నాన్నగారు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? జనం చూసి ఎలా చూస్తున్నారా? అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎవడి పని అటు చేసుకోమని చెప్పొచ్చుగా, అందుకే కదా మీకు జీతాలు ఇచ్చేది. నీతో చెప్పాను చూడు, నా బెల్ట్తో నేను కొట్టుకోవాలి. ఏంటి సార్ పోలీసు నన్ను కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుంది? అయ్యో నన్ను కూడా అలాగే చెప్తుందయ్యా, మీరు వెళ్ళండి. ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్, భోజనం టైం అవుతుంది. నీకే సార్ ఏంట్రా? నన్ను ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఏంట్రా రాత్రి తప్పదాగి అంత హంగామా చేసావు, ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా? ఇంటికి వెళ్తాడంట. ఇంటికి సార్ బాబు ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడంట, ఏంటో కదా చూడండి. ఇలారా సార్. ఏమ్మా స్వాతి కొత్త వచ్చిందా? తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో కనపడండి సార్, తోలు తీస్తాను, జాగ్రత్త. పోరా. అలాగే సార్. సార్ ఓసారి చూడండి. ఏంటన్నా ఇది? ఫోటో మీరు తీసిందేనండి, కానీ ఫోన్ అది కదండి. మరేమోనండి ఫోటో పంపిస్తే బంపర్ ప్రైజ్ అన్నారండి, అందుకే పంపించారండి. ఈ అమ్మాయి ఎవరు తాలూకని చెప్పారు? నేను ఇంకేం చెప్పలేదు కదండి. అర్థమైంది. ఆ అమ్మాయి పేరు మది అండి, మదివదన. మన బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మాయి అండి. గంట స్తంభం వీధి ఉంది కదండి, అక్కడ అద్దెకిచ్చిన షాపులని ఈయనకి సంబంధించినవే. మాడమంటారండి? మనం ఎందుకు మాడతామండి? చిచ్చే అస్సలు ఏమో ఒకటి. నువ్వేమన్నావే
అవునా? ట్యాంక్ ఫుల్ చేయండి. ఓకే సార్. నా మాటలు మేఘన ఇంట్లో చెప్పారని ఎవరిని పడితే వాడిని చేసుకున్నావు అంటే నీ అక్క, పని ఇక్కడ అంతే. ఫోన్ అర్థమైందా? నీ బద్దకానికి ఏమో నీకే చెప్పేది, ఇక్కడ ఫోన్ మాట్లాడద్దంటే అర్థం కావట్లేదా? ఏంటి నేను ఫోన్ మాడితే నీ బంకు నిప్పట్టుకుంటుందా? నిప్పు అంటుకోవాలంటే నీతో మాట్లాడితే చాలు. తొక్కలో చైనా ఫోన్ ఒకటి వేసుకుని వచ్చింది. సార్ ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడేయండి సార్. రాత్రికి వచ్చి బంకు పేల్చినా పేల్చుంది. ఏరా, బుద్ధిగా చదువుకోమంటే ఏంట్రా